తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై పరిటాల వర్గీయులు బగ్గమంటున్నారు. ఇటీవల నారా లోకేష్ పరిటాల శ్రీరామ్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని చెప్పడంతో వారి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకంగా పోస్టులు కనబడుతున్నాయి. పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే అక్కడ గ్రీవెన్స్ డే నిర్వహించకపోవడానికి నారా లోకేష్ తప్పుపట్టారు. కేంద్ర పార్టీ కార్యాలయం ఇచ్చిన నివేదికను అనుసరించి లోకేష్ గ్రీవెన్స్ డేను నిర్వహించని వారందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వాలని తెలిపారు. అందులో కడప ఎమ్మెల్యే మాధవి, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవితో పాటు పరిటాల శ్రీరామ్ కూడా ఉన్నారు. వీరందరికీ నోటీసులు ఇవ్వాలని నారా లోకేష్ పార్టీ కార్యాలయం సిబ్బందికి ఆదేశించారు. అయితే అది పరిటాల వర్గీయుల్లో కడుపు మంటకు కారణముందని చెప్పాలి. పరిటాల శ్రీరామ్కు షోకాజ్ నోటీసులు ఎందుకు ఇస్తారంటూ వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికలలో ఏ టికెట్ ఇవ్వకపోయినా ధర్మవరం నియోజకవర్గంలో కూటమి పార్టీ గెలుపు కోసం పనిచేసినందుకు షోకాజ్ నోటీసులు ఇస్తారా అని నిలదీస్తున్నారు. పరిటాల కుటుంబం తొలి నుంచి టీడీపీ అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ ఇలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం పరిటాల కుటుంబాన్ని అవమానించడమేనని అంటున్నారు. అసలు ధర్మవరంలో గ్రీవెన్స్ డే ఎందుకు నిర్వహించాలని వారు ప్రశ్నిస్తున్నారు. ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. ఆయన బీజేపీకి చెందినవారు. అక్కడ గ్రీవెన్స్ డే నిర్వహిస్తే స్థానిక ఎమ్మెల్యేపై ఫిర్యాదులు వస్తాయి. వాటిని తీసుకుని ఏం చేయాలని పరిటాల అనుచరులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంతో పాటు బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలలో టీడీపీ దాదాపుగా నిర్వీర్యమవుతుందని, అయినా పైనుంచి ఆదేశాలు మాత్రం వారికే మద్దతుగా నిలుస్తున్నారని, టీడీపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. మొత్తం మీద నారా లోకేష్ పరిటాల శ్రీరామ్కు షోకాజ్ నోటీసులు ఇవ్వమని ఆదేశాలు జారీ చేయడం మాత్రం పరిటాల వర్గీయులకు కాకరేపింది. దీంతో సామాజిక మాధ్యమాలలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ తెలియజేయండి.